వర్షాకాలంలో చాలా ఎక్కువగా కనిపించేటువంటి పూలల్లో ఇది ఒక పువ్వు అండి. దీన్నే కదంబ పూలు అనేసి అంటారు. ఇది పెద్ద వృక్షానికి పూస్తూ ఉంటాయి. ఈ వృక్షాలు మంచి నీడనివ్వడం మాత్రమే కాకుండా ఈ పువ్వులు మరియు ఆకులు అనేకమైనటువంటి ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. ఇవి పసుపు వర్ణంలో, ఎరుపు వర్ణంలో, నీలి వర్ణంలో 3 వర్ణాల్లో కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఎక్కువగా మనకు కనిపించేటువంటివి మాత్రము ఈ పసుపు తెలుపు వర్ణంలో ఉండేటువంటి పూలండి. ఇవి శ్రావణ మాసంలో వస్తూ ఉంటాయి కాబట్టి శివుడికి కానీ, మంగళగౌరి వ్రతంలో, తర్వాత గణపతి పూజలో, దత్తాత్రేయుడికి, వరలక్ష్మి అమ్మవారికి, కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనటువంటివిగా ఈ యొక్క కదంబ పూలు అని చెప్తుంటాము. కదంబవనవాసిని అనేసి అమ్మవారి లలితా సహస్రనామంలో కూడా మనం చెప్తూ ఉంటామండి. చూడండి, కదంబ పువ్వులతో శివుడు, తర్వాత కామాక్షి అమ్మవారిని ఎంత చక్కగా అలంకరణ చేసుకున్నాము.